రైట్ కొంపల్లి డ్రగ్స్ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది. మరికొంతమందిని ఈగల్ టీమ్ అరెస్ట్ చేయనున్నట్టుగా సమాచారం. మల్నాడు రెస్టారెంట్ ఓనర్ సూర్యతో పాటు 6గురికి కోర్టు రిమాండ్ విధించింది. మరో 19 మందికి ఈగల్ టీమ్ నోటీసులు కూడా ఇవ్వనుంది. పబ్ యజమానులకు ఇప్పటికే నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే మరికొంతమందికి కూడా ఈ కేసు వ్యవహారంలో నోటీసులు ఇవ్వబోతున్నట్టుగా సమాచారం. రైట్ డ్రగ్స్ వ్యవహారంలో ఈగల్ టీమ్ దూకుడు పెంచిందని చెప్పాలి. సూర్యతో పాటు మరికొందరు మందికి ఇప్పటికే నోటీసులు జారీ చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి పూర్తి వివరాలు సేకరించబోతూ ఉన్నారు. మా ప్రతినిధి సాగర్ ఉన్నారు లైవ్ లో డీటెయిల్స్ అందించడానికి. సాగర్, ఇప్పటి వరకు సూర్యతో పాటు ఎంతమందిని అరెస్ట్ చేశారు, మరికొంతమంది కూడా నోటీసులు ఇస్తున్నట్టు సమాచారం. ఒకసారి పూర్తి వ్యవహారాన్ని చెప్పండి. మల్నాడు నిర్వాహకుడు, మల్నాడు కిచెన్ యజమాని సూర్య కేసులో మరికొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో 25 మంది పైన నార్కోటిక్ బ్యూరో ఈగల్ టీం పోలీసులు కేసు నమోదు చేయగా అందులో 6 మందిని సూర్యతో పాటుగా అతనికి సహకరించినటువంటి ఫ్రెండ్స్తో పాటుగా మరికొంతమంది కీలకంగా వ్యవహరించినటువంటి వారిని కూడా రిమాండ్ తరలించారు. అయితే ఇందులో మరికొంతమంది ప్రమేయం ఉన్నట్లుగా కూడా ఈగల్ టీం గుర్తించింది. అందులో భాగంగానే 25 మంది పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయగా మరో 19 మందికి కూడా నోటీసులు ఇవ్వనున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇందులో 9 మంది పబ్ నిర్వాహకులు, పబ్ యజమానులు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇందులో 4 నైజీరియన్ డ్రగ్ పెడ్లర్లను కూడా ఈ కేసులో ఇంక్లూడ్ చేశారు. సో వీరు ఢిల్లీ, ముంబై, ఇటు గోవా నుంచి కూడా డ్రగ్స్ ఎక్కువగా సరఫరా డ్రగ్ ఇక్కడికి కొరియర్ ద్వారా తెప్పించుకున్నట్లుగా కూడా నార్కోటిక్ బ్యూరో పోలీసులు గుర్తించారు. ఆ 4 డ్రగ్ పెడ్లర్ల పైన కూడా కేసు నమోదు చేసిన నేపథ్యంలో మరికొంతమంది పబ్ యజమానులు సహకరించినట్లుగా కూడా దర్యాప్తులో తేలింది. ప్రత్యేకంగా పబ్లలో ప్రత్యేక గదులు ఏర్పాటు చేసి డ్రగ్ పార్టీలు నిర్వహించారు. బిజినెస్ మెన్స్ డాక్టర్ని పిలిపించి డ్రగ్ పార్టీలు నిర్వహించినట్లుగా కూడా ఇటు నార్కోటిక్ బ్యూరో పోలీసుల దర్యాప్తులో తేలింది. మరి సూర్యకి వీరితో పాటు ఇంకెవరెవరు సహకరించారు, డ్రగ్ పార్టీలు నిర్వహించేందుకు పబ్ యజమానులు ఎలా సహకరించారన్న అంశాలపైన కూడా ఇంకా పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతుంది. సాగర్, ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఈ డ్రగ్స్ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద టెకీస్, అంటే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, పెద్ద పెద్ద రెనోడ్ ఇన్స్టిట్యూషన్స్ లో వాళ్ళు చదువుకొని వచ్చిన వాళ్ళు, డాక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు వీటి మీద కూడా దర్యాప్తు చేస్తాము అని చెప్పి ఈగల్ టీమ్ కి సంబంధించిన అధికారి కూడా చెప్పినట్టుగా సమాచారం. దీని మీద ఏమైనా ఫోకస్ చేస్తున్నారా? సుమతి, ఖచ్చితంగా. ఎందుకంటే ఇందులో ఎఫ్ఐఆర్లో 25 మంది నమోదు చేయగా అందులో కీలకంగా డ్రగ్ పెడ్లర్లతో పాటుగా కస్టమర్ల పైన కూడా ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. డాక్టర్సే కావచ్చు, బిజినెస్ మెన్స్ కావచ్చు, వీరంతా ఉన్నత వర్గాలకు చెందిన వారిగా కూడా ఇటు నార్కోటిక్ బ్యూరో పోలీసులు గుర్తించారు. అందులో భాగంగానే పూర్తిస్థాయి దర్యాప్తు కోసం వీళ్ళందరినీ విచారించాల్సి ఉన్న నేపథ్యంలోనే ఈ 19 మందికి కూడా నోటీసులు జారీ చేయనున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి నోటీసులు జారీ చేసిన అనంతరం వీళ్ళందరినీ విచారిస్తుంది. ప్రత్యేక రూమ్లను, ప్రత్యేక క్యాబిన్లను పబ్లలో ఏర్పాటు చేసి ఎంతమందికి డ్రగ్ పార్టీలు ఇచ్చారు, ఇందులో బిజినెస్ మెన్స్, డాక్టర్స్, ఇంకా ఉన్నత వర్గాలకు చెందినటువంటి వారు కూడా ఇందులో ఈ డ్రగ్ పార్టీలో పాల్గొన్నట్లుగా కూడా నార్కోటిక్ బ్యూరో పోలీసులు అనుమానిస్తున్న నేపథ్యంలో దీనిపైన పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలన్న ఉద్దేశంతోనే వీరందరికీ నోటీసులు జారీ చేసింది. సూర్య నైజీరియన్ డ్రగ్ పెడ్లర్లతో పాటుగా ఇంకా ఎవరెవరితో సంబంధాలు మెయింటైన్ చేశారు, డ్రగ్స్ని ఇంకా ఏ విధంగా కొనుగోలు చేసేవారు, ఎంతమందికి సరఫరా చేశారన్నపైన కూడా పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతుంది. 25 మందితో పాటుగా మరికొంతమంది కూడా ఈ కేసులో ఉన్నట్లుగా కూడా నార్కోటిక్ బ్యూరో పోలీసులు అనుమానిస్తున్న నేపథ్యంలో వాళ్ళందరినీ నోటీసులు ఇచ్చి విచారిస్తే మరికొన్ని కీలక అంశాలు ఇందులో బయటకు వచ్చే అవకాశం ఉంది. సరే, అందులో నైజీరియన్ ఉండడం కంపల్సరీగా ఉంది. సో నైజీరియన్స్ మీద కూడా ఏమైనా స్పెషల్ డ్రైవ్ నిర్వహించే అవకాశం ఉందా?
సుమతి ఖచ్చితంగా, ఎందుకంటే రీసెంట్గా నైజీరియానికి సంబంధించినటువంటి దాదాపు 19 మంది నైజీరియన్ దేశస్తులను డ్రగ్ కేసులో పట్టుబడ్డ వారిని కూడా తమ తమ దేశాలకు నార్కోటిక్ బ్యూరో పోలీసులు, హెచ్న్యూ పోలీసులు, హైదరాబాద్కి సంబంధించినటువంటి హెచ్న్యూ పోలీసులు కూడా తిరిగి వారి దేశాలకు పంపించారు. వీసా ఎక్స్పైర్ అయినా కూడా మెడికల్ వీసా, స్టూడెంట్స్ వీసా, నకిలీ వీసాలతో కూడా, నకిలీ పాస్పోర్ట్లతో కూడా వారు తిరిగి భారతదేశానికి రావడం, ఇటు బెంగళూరు, హైదరాబాద్, గోవా, ముంబై, ఢిల్లీ ఈ 5 రాష్ట్రాల కేంద్రం, 5 నగరాల కేంద్రంగా కూడా డ్రగ్ను సరఫరా చేస్తున్నట్లుగా గుర్తించారు. సో దీనిపైన హెచ్న్యూ పోలీసులు, నార్కోటిక్ బ్యూరో పోలీసులు, ఈగల్ టీం పోలీసులు కూడా ప్రత్యేక దృష్టి సారిస్తుంది. రీసెంట్గా కూడా ఇద్దరు నైజీరియన్ యువతులను, 2 యువకులను కూడా తిరిగి వారి దేశాలకు పంపించారు. డ్రగ్స్ కేసులో ఎక్కువగా నైజీరియన్ల నేపథ్యంలో వారిపైన కూడా ప్రత్యేక దృష్టి సారించారు. ఈ కేసులో కూడా 4 నైజీరియన్ కీలక డ్రగ్ పెడ్లర్లను కూడా గుర్తించారు. సో వారి కోసం కూడా నార్కోటిక్ బ్యూరో పోలీసులు గాలిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. హైదరాబాద్, గోవా, ముంబై, ఢిల్లీ కేంద్రంగా కూడా వీరంతా కూడా డ్రగ్స్ ని కొరియర్ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. హైదరాబాద్ లో ఈ డ్రగ్ పెడ్లర్లకు ఎవరెవరు సహకరిస్తున్నారన్న పైన కూడా పూర్తిస్థాయి దర్యాప్తు నార్కోటిక్ బ్యూరో పోలీసులు చేపడుతున్నారు. అందులో భాగంగానే 19 మందికి నోటీసులు ఇవ్వడం, వీళ్ళందరినీ విచారించిన అనంతరం కూడా పబ్బు యజమానుల పాత్ర ఉంటే కూడా వారిపైన కూడా ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని కూడా నార్కోటిక్ బ్యూరో పోలీసులు చెప్తున్న పరిస్థితి. వీరందరి పూర్తిస్థాయి దర్యాప్తు అనంతరం కూడా సూర్య మల్నాడు కిచెన్ కి సంబంధించినటువంటి యజమాని కేసులో మరికొన్ని కీలక అంశాలు కూడా బయటపడే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ సాగర్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి కొంపల్లిలోని డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు అందరినీ కలకలం రేపుతోందని చెప్పాలి. ఇందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా నోటీసులు పంపారు ఈగల్ టీమ్ అధికారులు. వాళ్ళందరినీ కూడా విచారిస్తే అసలు ఈ డ్రగ్స్ వ్యవహారం ఎక్కడి నుంచి ఉంది, దీన్ని ఎలా అరికట్టాలనే దానిపైన దర్యాప్తు అయితే కొనసాగిస్తూ ఉన్నారు.